నడిపించి ఉన్నారు. ఈ రీతిగా మౌనికమ్మ గారు దైవ భక్తి కలిగిన ఒక కన్యకగా ఎదుగుతున్న సమయంలో 20 సంవత్సరాల వయసులోనే ఒక జమీందారు పెట్రీషన్ అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. మౌనికమ్మ గారు పెళ్ళైన మొదటిలోనే అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. తన భర్త పెట్రీషన్ మహాకోపిష్టి, వ్యసనపరుడు. ఆ రీతిగా ఆయన జీవిస్తుండడం బట్టి ఆదిలోనే అంశపాదు అన్నట్లుగా ఆవిడని తొలినాడే పెళ్ళైన తొలి రోజే ఆవిడ్ని కొట్టి, అందరి ముందు కొట్టి అవమానపరిచి ఇంటిలోంచి వెళ్ళిపోవడం జరిగింది. అలాగైనప్పటికీ మౌనికమ్మ చిన్ననాటి నుండి ప్రార్థనలో ఎదుగుతూ వచ్చింది కాబట్టి ఆత్మ నిగ్రహం కలిగిన స్త్రీగా నిలబడుతుంది. ప్రియులారా, మౌనికమ్మ గారి యొక్క రహస్యము ఏంటంటే ఆమె ప్రతిరోజు ప్రార్థన విడిచిపెట్టేది కాదు.